పెద్దపల్లి మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగంగా జరపని కారణంగా ధాన్యం తడిసిపోయి వరదకు కొట్టుకుపోయిన వడ్లు కొంతమంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఇదే చెప్తున్నా. దొరకదు ఈ బియ్యం అయినాగా ఇలా దొబ్బుతాయి ట్రాక్టర్కు ట్రాక్టర్ బేచెప్పి ఆరకు రైతులు అక్కడికి అటు కిందవేనే మమ్మల్ని చూసినా పెద్దపల్లి నివాసనం సుభాష్ నగర్. నా పేరు సొల్లూరి రాజేందర్. నేను వ్యవసాయం చేస్తున్నాను. 14 ఎకరాలు నాటేసిన. 8 రోజులు పోసి జాగలేక ఇప్పుడు జాగ వచ్చింది. మాచర్ వచ్చి దగ్గర చేసే వరకు వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి. 20 క్వింటాలు లాస్ అయింది. మాకేమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి. సారయ్య, నేను కౌలు రైతును. 3 ట్రాక్టర్లు ఇలా వచ్చిన వర్షం కారణంగా మొత్తం వరదంతా వచ్చి తీసుకొచ్చి గొయ్యి లొందల మొత్తం మట్టితో మొత్తం లొందలము కొట్టుకుపోయినాయి. నా ప్రభుత్వం ఏమన్నా నన్ను ఆదుకోవాలి. ఇది నా సొంత భూమి కాదు, ఏం కాదు. అప్పులు తెచ్చి భూమి మీద పెట్టి నేను వ్యవసాయం చేస్తున్నా. మీరే ఏదైనా చేసి ఆదుకోవాలి. వారం రోజులు అవుతుంది. ఈ శుక్రవారం నాడే అంటే శనివారం వారం రోజులు అవుతుంది. మ్యాచర్లు ఆపలేరు. 6 వచ్చినాయి. ఎగ్దమ్ వచ్చేసరికి మొత్తం మార్కెట్ వరదంతా వచ్చి కొట్టుకుపోయి లొందలు మొత్తం పెట్టినాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం. దయచేసి ఈ రైతుని అనిపించుకోకుండా ఏదో మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. నా పేరు ముత్తునూరి మల్లికార్జున. ఎల్లమ్మగుడి ఇక్కడ మా పొలం సాగర్ రోడ్డు. 4 ఎకరాల పొలం 8 మీటర్లు అడ్డు తీసుకొచ్చిన. మొత్తం వరద వచ్చి దాని కింద వచ్చినాయి. నేర్పినాం, మళ్ళీ కుప్ప పోసినాం.
గవర్నమెంట్ మ్యాచర్ వచ్చినా కూడా తీసుకొని సప్లై తొందరగా వేస్తలేదు, చేయకపోవడం వలన రైతులు అట్లన్నీ నా ఇక కుప్ప కింద ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాను. నేను ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాయి, అట్లన్నీ మొత్తం నీళ్ళల్లోనే ఉన్నాయి. ఆల్రెడీ మ్యాచర్ వచ్చినా కూడా గవర్నమెంట్ తొందరగా పెడితే రైతులు అనేది ఇంత ఇబ్బంది ఉండదు. ప్లాట్ఫారం కూడా కరెక్ట్ లేక ప్లాట్ఫారం కరెక్ట్ లేక తడిచినట్లు కూడా తొందరగా గవర్నమెంట్ కాంటలు పెడితే ఇంకా ముందు కూడా వర్షాలు ఉంటే మాకు ప్రాబ్లం అయితే మొలకలు వచ్చే ప్రాబ్లం ఉన్నాయి. ఈంత కొట్టుకపోయే అట్లు మొత్తం అట్లన్నీ కొట్టుకుపోయి కింద పెట్టినాయి. దాదాపు ఒక ట్రిప్ సగం ట్రిప్ అట్లు పోయినాయి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, తొందరగా కాంటలు అయ్యేటట్టు చూడాలి. తడిచినట్లయినా కూడా గవర్నమెంట్ తీసుకొని మాకు లాభం చేయాలి, లేకపోతే ఇక ముందు కూడా మా అట్లు ఉండటానికి లేదు. ఇన్ని కూడా కొట్టుకుపోయే ప్రమాదంగా ఉన్నాయి కాబట్టి తొందరగా దయచేసి గవర్నమెంట్ కాంట పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తాం.